అండి తిరుపతి నుంచి పార్వతి గారు రాస్తున్నారు. గణపతికి 32 రూపాలు ఎందుకున్నాయి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భగవంతుడి యొక్క ఉపాసన చేసేటప్పుడు ఉపాసకులైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఆ కోరికలు తీరడానికి కానీ, వాళ్ళకి స్వప్నంలో కనపడ్డప్పుడు కానీ, లేదా వాళ్ళ యొక్క ఏదైనా శత్రు సంహారం చేసేటప్పుడు కానీ, ఏదైనా విజయం కలిగించేటప్పుడు కానీ భగవంతుడి యొక్క విభిన్నమైనటువంటి రూపాలు అట్లా ఉంటాయి. దీనికి అనేక రూపాలు మనకి పురాణాల్లో ఉన్నాయి. ఏది నలుగుపిండి ద్వారా తల్లి ద్వారా వచ్చారు కనుక మొట్టమొదటి గణపతిని అక్కడ మనం చెప్తాం. అట్లాగే 32 గణపతుల్ని మనకి ఉపాసనా సంప్రదాయంలో ఉంది. మనకు బ్రహ్మవేత్త పురాణం, గణేష పురాణము, స్కాంద పురాణము, శివపురాణం ఇట్లాంటి పురాణాలు ఆలోచించినప్పుడు అనేక యుగాల్లో మన్వంతరాల్లో గణపతి అనేక రూపాల్లో అందరినీ అనుగ్రహించినట్టుగా ఉంది. ఒకానొక సందర్భంలో ప్రధానంగా మనం చెప్పింది గణపతి పరబ్రహ్మ అని. గణేష లోకమని ఒక లోకం ఉందిటండి. ఎట్లా వైకుంఠము, సత్యలోకము, స్వర్గలోకము, ఆ కైలాసం ఉన్నదో గణేష లోకం కూడా ఒకటి ఉందిట, గోలోకం లాగానే. కనుక ఒక లోకానికి పరమాత్మ అధిపతి కనుక ఆ గణపతి 32 తేజో రూపాలతో 32 పరమాత్మ ప్రతిభతో కనబడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పబడింది గజాననుడు. ఏకముఖము ఉంది, పంచముఖం ఉంది, షడ్ముఖం ఉంది, దశముఖం కూడా ఉంది. ఏకాక్షర గణపతి, ద్వ్యక్షర గణపతి, త్రక్షర గణపతి కూడా ఉంది.